పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఎలిగేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కవ్వంపల్లి దుర్గయ్య బడే పోషాలు ఆశీస్సులతో ఎలిగేడు గ్రామ సర్పంచ్ గా గడప గడపకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 4వ నెంబర్ ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ 6 హామీలతో మేనిఫెస్టో నేను సర్పంచ్ గా గెలిస్తే నల్ల బిల్లు కట్ట అవసరం లేదు, ఇంటి పన్ను 5 సంవత్సరాల వరకు ఉచితంగా ఆరోగ్యపరంగా ఉండడానికి, అన్నదమ్ములకు శివాలయం దగ్గర ఓపెన్ జిమ్ ఏర్పాటు, ప్రతి నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పుడితే వెంటనే తల్లి బిడ్డ పేరు మీద 5,016 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ప్రతి నిరుపేద కుటుంబంతో చనిపోయిన వారికి దాన సంస్కారాలకు 5,000 రూపాయల ఖర్చులకు ఇస్తాను. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లో వస్తున్నాను. ప్రజల సమస్యలకు ముందుంటాను. సర్పంచ్ గా విజయం సాధిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్య, మంచినీటి సమస్య, చెత్త సమస్య, రోడ్ల సమస్య, ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్, ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్, వృద్ధాప్య పెన్షన్స్, రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని, రోడ్డు లేని సందుల్లో రోడ్లు వేయిస్తానని, ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని ఇలిగేడు గ్రామ ప్రజలకు కోరారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి కవ్వంపల్లి దుర్గయ్య 4వ నెంబర్ బాల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో దీవించండి. తర్వాత ప్రతి నిరుపేద కుటుంబంలో ఎవరు చనిపోయినా, నిరుపేద కుటుంబంలో చనిపోయినా వారికి 5,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చి నేను దానం చేపిస్తానని ఇవన్నీ ప్రమాణం చేసి బాండ్ పేపర్ రాసిన నేను చేయకపోతే రాజీనామా చేస్తానని. అందుకే నేను నన్ను సర్పంచ్గా బాల్ గుర్తుగా ఓటేసి నన్ను గెలిపింది. నేను ఇవన్నీ సేవలు చేస్తాను, మీకు తప్పకుండా చెప్తాను. ఎవరు అతరు 500 1000 దులుపుకొని పోతారు. అన్నాడు బండలు మీకు ఇద్దామని మంది బాగుంటారు రాన్న. అందరికీ నమస్కారం. ఎలిగేడు గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు. బాలు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపియాలని నా ఎలిగేడు గ్రామ ప్రజలను అందరినీ నేను కోరుకుంటున్నా. మరి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు, శిరసు వంచి నమస్కారం చేస్తాను. ఇచ్చిన హామీలన్నీ గ్యారంటీ చేస్తాం. అందరికీ నమస్కారం. మరి ప్రజలారా, ఓటు అంటే ఆశామాష కాదు, మనం ఒక రూపాయి ఇచ్చి బిస్కెట్ కొనుక్కున్నంత కాదు. మీ ఓటు మంచిగా ఆలోచించేవ్వండి. మీ ముందుకు ఈ హామీలు పెట్టి నేను వస్తున్నా కనుక నన్ను ఆశీర్వదించి నా బాలు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుండి. నేను మీకు గ్రామంలో ఉన్న వీధి లైట్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, మీకు ఏ సమస్య ఉన్నా నేను ముందుండి చేస్తానని హామీస్తున్నాను. అదేవిధంగా నేను ఎలిగేడు గ్రామ పంచాయతీలో ఇంతకు ముందు కూడా మన ఎలిగేడు పోచమ్మ గుడి టెంపుల్ దగ్గర మెయిన్ రోడ్ నుండి గుడి దాకా కూడా నేను నా సొంత డబ్బులతో నేను రోడ్డు వేసిన, కమాను కట్టిన, దానికి కమాను కట్టి గేటు కూడా పెట్టిన. మీరు ఇదే మీకు నమ్మకం నా పేరు మీద, నేను కట్టినందుకు మీకు నమ్మకం, దాని మీదనే, ఆ నమ్మకం మీదనే నేను ఈ హామీలు ముందు పెట్టుకున్నా. ఈ హామీలు ఖచ్చితంగా నెరవేర్చకపోతే నా సర్పంచ్ పదవికి నేను రాజీనామా చేస్తానని నేను మీకు నా మనసారా నా శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చేసుకుంటా ఉన్నాను. ఒకప్పుడు పదవులు ఉన్న వాళ్ళ దగ్గరికి నాకు పాములు, తేళ్ళు, పురుగులు అయినా నేను అయ్యా కరెంట్ లేదని పదవులు ఉన్న వాళ్ళ ఇళ్ళ చుట్టూ రాత్రనక పగలనకుండా తిరిగితే ఏమో పని చేయలే నాకు. అదే పురుగులు, అదే బుచ్చులు ఉన్నా మళ్ళీ లాస్ట్కు తిరిగి లాస్ట్కు కొడుకు దుర్గయ్య దగ్గరికి పోతే నాకు నా ఇంట్లో ఎలుగొచ్చింది. నా ఇంట్లో ఇప్పుడు మంచిగా నేను సంతోషంగా ఉంటాను. ఆయన చేస్తాడు ఆ పని అని నాకు నమ్మకం ఉంది. ఆయన గెలుస్తాడు, ఆయనని గెలిపిస్తాం. బాలు గుర్తుకు.